A certain sum of money amounts to rupees 1860 in 2 years and 2130 rupees in 3.5 years at simple interest. Find the sum and the rate of interest respectively. A certain sum అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 2 years తర్వాత, టైం డ్యూరేషన్ 2 years తర్వాత 1860 రూపీస్ అయింది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు. నెక్స్ట్ అదే సమ్ ప్రిన్సిపల్ అనే అమౌంట్ 3.5 years తర్వాత 2130 రూపీస్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, బట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు. 2 years తర్వాత 1860 అయింది, 3.5 years తర్వాత 2130 రూపీస్ అయింది. అంటే ఈ 1.5 yearలో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ ప్రిన్సిపల్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎంత ఇంక్రీజ్ అయిందని చెక్ చేస్తే 2130 మైనస్ 1860 అంటే మనకు 270 రూపీస్. 270 రూపీస్ అనేది 3.5 years నుంచి 2 years తీసేస్తే 1.5 yearకు మనకు 270 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సేమ్ ప్రిన్సిపల్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కానీ టైం డ్యూరేషన్ అనేది 1.5 year కాబట్టి 1.5 yearలో 270 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే 3/2 years ఈజ్ ఈక్వల్ టు 270 రూపీస్. 3 1 390 ఇజా 1 yearకి ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 180 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు. 1 yearలో ప్రిన్సిపల్ అమౌంట్ మీద 180 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎంత? 2 years తర్వాత 1860 అంటే 1 yearకు 180 రూపీస్. 2 years తర్వాత ఎంత అవుతుంది? 180 360 రూపీస్. 2 years తర్వాత అమౌంట్ 1860 అనేది 2 years తర్వాత. అంటే 2 years బిఫోర్ ఎంత ఉంటుంది? 186 మైనస్ 360 రూపీస్ తీసేస్తే 1500 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. 1500 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. మరి 1 yearకి 180 కాబట్టి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కనుక్కోవాలి అంటే ఎంత? 180 రూపీస్ 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100. 2 zeros విల్ బీ క్యాన్సల్. 15 1 15 12 అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం లేదండి, ఏ సర్టెన్ సమ్ అనేది 2 yearsలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకు. 2 years తర్వాత 1860 అయింది, 3.5 years తర్వాత 2130 రూపీస్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 270 రూపీస్. అంటే 1.5 yearsలో 270 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు 1 yearకి ఎంత ఇంక్రీజ్ అయిందో మనం కనుక్కుంటే 1 yearకు 180 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అయితే 1860 2 years తర్వాత 1860 అయింది కదా, దాని నుంచి 2 years అమౌంట్ అంటే 180 ప్లస్ 180 360 రూపీస్ తీసేస్తే 1500 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అయింది. మనకు పర్ ఇయర్కు 180 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి 180/1500 అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. 180/1500 × 100 ఈజ్ ఈక్వల్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.